ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. లాస్ట్ మంత్ అండి మేము న్యూ మెక్సికో తావోస్ వెళ్ళామండి. పొద్దునే అనుకున్నాం అనమాట, ఫ్రైడే రోజు ఈవినింగ్ వెళ్ళిపోదామనేసి. సో 2 రోజుల కోసం వెళ్ళి వచ్చేసాము. మనకి డాలస్ నుంచి న్యూ మెక్సికో 11.5 to 12 hours పడుతుంది. అయితే సాయంత్రం 4:30 అలా బయలుదేరాము. ఇక్కడ ఒక డాబా దగ్గర ఆగామన్నమాట. ఆన్ ద వే ఒక డాబా వస్తుంది 3 hours తర్వాత. సో అక్కడ ఆగి ఫుడ్ అది తిందామని అనుకున్నాము. ఇక్కడ చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. ప్రాపర్ పంజాబీ డాబా ఉంటుంది కదా, ఇలా మంచాలు అవి వేస్తారు. సో అలా కూడా ఉంది. జనం అయితే అసలు లేరు, మేమే ఉన్నాము. మేబీ వీకెండ్స్ అందరూ వెళ్తారేమో. అక్కడ కొన్ని ఆర్డర్ చేసామన్నమాట. మక్కేకి రోటీ, సర్సోకా సాగ్, తర్వాత దాల్ మఖని, తర్వాత పాలక్ పనీర్ ఆర్డర్ చేసి తిన్నాము. ఫుడ్ అయితే ఓకే అండి, పర్వాలేదు, బాగానే ఉంది. అంటే దానికోసం వెళ్ళిపోకర్లేదు, బట్ ఆన్ ద వే మీరు వెళ్తున్నారు అటు పక్క అంటే కనుక వెళ్ళొచ్చు. సో అక్కడ తినేసి ఇంకా బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయాం అనమాట. మధ్యలో ఆమరీలో అని అక్కడ ఆగాము. 6 hours, అంటే మనకి డాలస్ నుంచి 6 hours ఉంటుంది. అక్కడ ఆగిపోయాం ఆ రోజు రాత్రి హోటల్లో. దాని తర్వాత మల్నాడే పొద్దున్నే చెక్అవుట్ చేసి బయలుదేరిపోయాం అనమాట తావోస్కి. మనకి ఆమరీలో నుంచి తావోస్ టెంపుల్కి వెళ్ళడానికి 6 hours అలా పడుతుందండి. అండ్ మధ్యలోనే ఎలాగో 1-2 బ్రేక్ అయితే తీసుకుంటాం కదా. సో మధ్యలోని ఒక 10 minutes దూరంలో ఒక స్పాట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. సో చలి అయితే సూపర్గా ఉందన్నమాట. అక్కడేమో ఒకసారి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇలాగా గ్రాఫిటీ అది చేశారు కార్స్కి ఇలా చేసేసి నేల్లోని ఇలా కూర్చేశారనమాట. ఇదేం వెరైటీయో నాకు తెలియదు, కానీ చాలా మంది కాలేజ్ పిల్లలు ఇంకా టూరిస్టులు వచ్చి ఫొటోస్ అవి దిగుతారంట. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ ప్లేస్, స్పాట్ ఫొటోస్ అవి తీసుకోవడానికి. బాగుంది. కార్ బయట పార్క్ చేసేసి ఒక 5 minutes వాక్ చేస్తే ఇది వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా కొంతసేపు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరి న్యూ మెక్సికోకి స్టార్ట్ అయిపోయాము. మధ్యాహ్నం లంచ్ కల్లా చేరదామని అనుకున్నాము. సో ఇక్కడ ఆన్ ద వే అంటే కొంచెం దూరం అయిన తర్వాత అసలు ఈ విండ్ మిల్స్ అవే కనిపిస్తాయి. దాని తర్వాత రోడ్ అంతా ఖాళీగానే ఉంటుంది. సో ఇక్కడ ఇలా విండ్ మిల్స్ అవి చూసుకుంటూ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ మధ్యలోని స్టార్ బక్స్లో అనుకుంటాను ఆగేమో, స్టార్ బక్సే. అక్కడ ఆగి కొంచెం అక్కడ శాండ్విచ్ ఉంటుంది, అది తీసుకొని కాఫీ తీసుకున్నాం. యూజువల్గా నేను టెంపుల్కి వెళ్తే ఏమీ తినను దర్శనం అయ్యే వరకు. మరీ సాయంత్రం అయితే కానీ కాదు, మధ్యాహ్నమే కదా అని నేను జస్ట్ ఒక హాట్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట స్టార్ బక్స్లో. మిగతా లాస్యా ఇంకా మా హస్బెండ్ ఏమో శాండ్విచ్ తీసుకున్నారు. సో అది తింటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. తెల్లవారు తొందరగా లేచిపోయాము. సో మెయిన్గా రీజన్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ ఇయర్కి యాక్సిడెంట్ అయింది ఇండియాలో. అప్పుడు ఒక 1 month అలాగా మా హస్బెండ్ ఉండి వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ టెంపుల్ గురించి తెలిసింది తనకి. సరే వెళ్దామని తను వెళ్ళారు. ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయారు ఒక్కళ్ళు ఇలా అనుకుని. నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఉంటుంది, ఇంకా హనుమంతుడు గుడి అనమాట. సో అవే వచ్చేవన్నమాట ఇన్స్టాగ్రామ్లో తనకి. సో తనకి ఎందుకో వెళ్ళాలనిపించి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే చాలా నచ్చింది తనకి. అందుకని ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసిన తర్వాత కొంచెం సెట్ అయ్యాక, అంటే ఇంత లాంగ్ జర్నీ చేయొచ్చు అని తెలిసిన తర్వాత వెళ్దామని అనుకున్నాము. సో నాకు చెప్పారు ఇలా వెళ్ళాలి అనేసి. మొక్కు అని అనగానే ఇంకా సరే బయలుదేరి వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. సో ఇలా ఫ్రైడే పొద్దున్న అనుకున్నాము అండ్ ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయాము. లాసన్ తీసుకొస్తామని అనుకున్నారనమాట తను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇంకా 4 hours ఉంది. 4 hours మనం తావోస్ అయితే చేరిపోతాము. సో రూట్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. కొన్ని ట్రక్స్ అవి వెళ్తుంటాయి, హైవేస్. దాని తర్వాత ఇంకా ఒక 100 miles స్ట్రెచ్ వరకు 100-120 miles అసలు ఏం ఉండవు అనమాట, ఖాళీ రోడ్లు. మనకు కార్ కూడా కనిపించదు. న్యూ మెక్సికో స్టేట్కి ఎంటర్ అయిపోయాం మనం. అంచేత సరే ఒకసారి వెళ్ళొద్దాము అని అక్కడికైతే వెళ్ళాము తావోస్కి. చాలా బాగుంది అసలు, ఎంత పీస్ఫుల్గా ఉందంటే డెఫినెట్లీ మస్ట్ విజిట్ అని చెప్తాను. అక్కడ దగ్గర ఉన్న స్టేట్స్లో అయితే ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళండి. డాలస్ నుంచి వెళ్దాం అనుకున్నా సరే వర్త్ ద విజిట్ అండి. మేమైతే జనరలీ డ్రైవ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము, కానీ ఫ్లైట్స్లో కూడా చాలామంది డాలస్ నుంచి ఆ రోజు వచ్చారు. సో సరే ఇంకా నేను కూడా డ్రైవ్ చేద్దాము అనేసి ఇంకా ఇక్కడ నుంచి ఒకే స్ట్రెచ్ కదా, ఇంకా పాటలు పెట్టుకొని ఒక 120-130 మైల్స్ నేనైతే డ్రైవ్ చేశాను. చాలా చాలా బాగా అనిపించింది.
మంచి మంచి పాటలు పెట్టుకొని చక్కగా అలా డ్రైవ్ చేసుకుంటూ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో టూ గుడ్. అసలు రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక స్ట్రెచ్లో అయితే అసలు మనకి ఎదురుకుండా ట్రీస్, మౌంటైన్స్ అన్నీ కనిపిస్తాయి. కార్లు అవి ఏమి ఉండవు. చెప్తున్నాను కదా, నేను ఒక 10 minutes 15 minutesకి ఒక్కసారి ఒక కార్ చూసుంటాను వెళ్ళడం అంతే. మధ్య మధ్యలో చిన్న చిన్న సిటీస్ వస్తాయి, కానీ అక్కడ కూడా పెద్దగా జనాలు అసలు ఏమి ఉండరు. అక్కడక్కడ ఏంటి ఇల్లు అలా ఉంటుందన్నమాట. అసలు ఎంత బాగుందో అసలు స్ట్రెచ్ అయితే చాలా. నేను కూడా డ్రైవింగ్ ఇంత లాంగ్ ఫస్ట్ టైం చేశాను. ఇంటి దగ్గర మా హస్బెండ్కి చెప్పాను, ఈసారి నేను కూడా డ్రైవ్ చేస్తాను, చాలా లాంగ్ కదా డ్రైవ్ అనేసి అంటే ఈ స్ట్రెచ్లో నాకు ఇచ్చారు కారు. డాలస్లో అయితే టూ మచ్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు, సేఫ్గా అయితే డ్రైవ్ చేయరు. అసలు నాకు భయం వేస్తుంది హైవేస్ మీద డ్రైవ్ చేయడానికి. నిజంగా లోకల్లో అయితే నేను డాలస్లో చాలా బాగా డ్రైవ్ చేసేస్తాను, కానీ హైవేస్లో ఎక్కాలంటే ఇప్పటికీ నాకు భయమే. ఇక్కడ ఏంటంటే చక్కగా జనం అది లేరు, ఇంకా కొండెక్కి పైకి వెళ్ళాలన్నమాట. సో ఎక్కుతున్నాము. చాలా చాలా బాగుంది వ్యూ అయితే. మీరు కాలిఫోర్నియాలో లేక్ తాహో వెళ్ళుంటే అలా ఉంటుంది. మనం ఎంతలా ప్లాన్ చేసినా కొన్ని థింగ్స్ అయితే మనం అనుకున్నట్టు జరగవు. అయితే ఈ ట్రిప్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. తావోస్ వెళ్దామని మేము అక్టోబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం, కానీ ఎన్నిసార్లు ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. అయితే లాస్ట్ మంత్ ఒక ఫ్రైడే రోజు పొద్దున్న మా హస్బెండ్ అన్నారు వెళ్ళిపోదామా అంటే సరే వెళ్దాము అని. ఇంకా మధ్యాహ్నం ప్యాక్ చేసి సాయంత్రం మేము బయలుదేరిపోయామన్నమాట. సో అలాగా ఇంకా దేవుడు పిలవాలి టెంపుల్స్కి గట్టా అని ఈ హనుమంతుడే ఆ రోజు పిలిచేయడానికి అనుకుని వెళ్ళిపోయామన్నమాట. ఫ్రైడే బయలుదేరి వెళ్ళాము అండ్ సండే ఈవినింగ్ రిటర్న్ వచ్చేసాము. మేమేమో లాంగ్ వీకెండ్ వస్తే బాగుంటుంది, లాంగ్ వీకెండ్ 3 రోజులు వస్తుంది కదా, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అని ప్రతిసారి ప్లాన్ చేయడం అది వర్కౌట్ అవ్వలేదు. ఈసారి ఎంత హెక్టిక్ అయినా 2 రోజుల్లో వెళ్ళొచ్చేసామన్నమాట. ముందు రోజు న్యూ మెక్సికోలో స్నో పడింది. సో చూస్తున్నారు కదా కొండల మీద అంతా అది వైట్ అదంతా స్నో అనమాట. మాకు కూడా స్నో చూడడానికి దొరుకుతుంది. డాలస్లో ఎలాగో స్నో చాలా అరుదు అని అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం కరిగిపోయింది అండ్ ఐస్ అయిపోయింది. అది వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడు మేము మోరా రివర్ దగ్గర ఉన్నామండి. వ్యూ చాలా బాగుంది. నిన్న స్నో పడింది అనుకుంటాను, సో ఇప్పుడు ఐస్ అయిపోయింది అనమాట. స్నో ఉంటుందేమో అని వచ్చాము, కానీ వ్యూ అయితే అద్దరిపోయింది. అసలు వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక 45 minutes దూరంలో ఉంది మన టెంపుల్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఆల్ ద వే టెక్సస్ నుంచి 1000 kilometers ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. ఇంకొక 45 minutesలో మన డెస్టినేషన్కి వెళ్ళిపోతాము. ఆ టెంపుల్ అది కూడా చూపిస్తాను చూడండి, అండ్ ఈ వ్యూ అది కూడా ఎంజాయ్ చేయండి. ఆ ఏరియా ఎంత బాగుందంటే నాకు అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేయాలని అనిపించింది. ఫ్రెష్ రివర్ సౌండ్ అది విని ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగుంది. కానీ మనకి టెంపుల్కి లేట్ అయిపోతుంది అని అనేసి వెళ్ళిపోయాం అనమాట. మధ్యలో ఇక్కడ కూడా ఇంకో స్పాట్ ఉంది, టూరిస్ట్ స్పాట్, అక్కడ కూడా దిగాము. అసలు జనం అయితే అసలు పెద్దగా లేరు. అలా చూసుకుంటూ మొత్తానికి ఫైనల్గా మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. తావోస్ సిటీలోకి రీచ్ అయిపోయాము. అక్కడ అన్నీ మనకి ఇండియాలో చూడండి, రాజస్థాను తర్వాత గుజరాత్ అటువైపు మడ్ హౌసెస్ ఉంటాయి కదా, మట్టితో కట్టిన హౌసెస్, అలా ఉందండి. మొత్తం అలాగే ఉంది సిటీ అంతా. ఎంత బాగుందో అసలు చూడడానికి. చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారంట. నాకైతే ఇక్కడ టెంపుల్ ఉందని కూడా, అసలు తావోస్ అని ఒక ప్లేస్ ఉందని కూడా నాకు ముందు అయితే అసలు తెలియదు. న్యూ మెక్సికో స్టేట్లోని వైట్ శాండ్స్ అది వెళ్దామని అనుకున్నాం చాలాసార్లు, కానీ ఇంకేమైనా ఉన్నాయా అక్కడ అని అసలు తెలియదు. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మళ్ళీ వద్దామని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆ సిటీ అయితే చూడముచ్చటగా ఉంది. ఎంత బాగుందో అసలు. మనం ఇండియాలో ఇప్పటికీ ఉన్నాయో లేదో మడ్ హౌసెస్ అవన్నీ తెలియదు, కానీ ఒక 90sకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. 90s ఎరాలో 80s 90s ఇంకా అంతకుముందు కూడా ఇలా ఉండేవి కదా. సో అవన్నీ మొత్తం ఇల్లులన్నీ అక్కడ ఉండేవాళ్ళంతా మేబీ ఆ సిటీ రూలో ఏంటో నాకు తెలియదు, కానీ ఇలా మడ్ హౌసెస్ లాగా కనిపిస్తున్నాయి. అన్ని సిటీస్ అలాగే ఉన్నాయి. ఇక్కడ నుంచి అంటే సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంకొక 5 minutesలో మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. ఆ సిటీ అయితే చూడ్డానికి అయితే డెఫినెట్లీ వెళ్ళాలి. మామూలు సిటీస్ లాగా అయితే అస్సలు లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడైతే మొత్తం ఫాల్ కాబట్టి చెట్లు ఆకులన్నీ రాలిపోయి, కానీ ట్రీస్ మధ్యలో ఆ మడ్ హౌసెస్ని మీరు ఊహించుకుంటే చూడండి ఎంత బాగుంటుందో. ఫైనలీ టెంపుల్ ప్రైసెస్కి అయితే వచ్చేసాము. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం పదండి. సో ఇదేనండి నీమ్ కరోలి బాబా టెంపుల్. పక్కన ఆశ్రమం ఉంది, అది నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ హనుమంతుడి గుడి అండ్ పక్కన ఆశ్రమం ఉంది. చాలా 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 బాగుంటుంది. సో రండి. ఇది ఇండియాలో లాగా మడ్డుతో చేసినట్టు అలాంటి ఆర్కిటెక్చరు చాలా బాగుంది. సింపుల్గా ఉంది, పెద్ద ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది.
నేను ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చాను, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒరిజినల్ నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఏమో మనకి నైనితాల్ ఇండియాలో ఉందండి. అక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారు. సో ఈ గుడిలో ఉన్న హనుమంతుడి విగ్రహం స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఫ్లయింగ్ హనుమాన్ అనమాట. హనుమంతుడు శ్రీలంక వైపు సీతమ్మ వారిని కలవడానికి వెళ్తున్నట్టు ఈ విగ్రహం ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది, ఇవాళ వరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఆయన చేతిలోని రాముల వారిది ఉంగరం ఉంటుందన్నమాట. సో సీతాదేవికి నేను రాముల వారు పంపిస్తేనే వచ్చానని చెప్పడానికి శ్రీలంకకి వెళ్తున్నట్టు ఫ్లయింగ్ హనుమాన్ విగ్రహం అనమాట. సో ఈ గుడి అయితే అమెరికన్ డివోటీస్ అందరూ కలిపి కట్టించారు. గుడి లోపల చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో నీమ్ కరోలి బాబా ఆశ్రమంలో ఏంటంటే ఆశ్రమం పక్కన ఉంటుంది, అక్కడ గుడిలో కూడా పాటలు సత్సంగాలు అవుతూ ఉంటాయి. అండ్ అక్కడ కూడా మనం సత్సంగాలు పాటలు అవన్నీ ఎవరైనా వెళ్ళి పాడవచ్చు. ఇక్కడ ఒక బుజ్జి వినాయకుడిది విగ్రహం ఉంది. అండ్ ఈ పీకాక్స్ అవి అయితే అలా తిరుగుతూనే ఉంటాయండి. సో వాటికి మనం ముట్టుకోకూడదు, ఫుడ్ అది పెట్టకూడదు అని రూల్స్, అంతేగాని మన పక్క నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. బోల్డ్ అని ఉన్నాయి. వెనకాతలు చాలా పెద్ద ఏరియా ఉంది, చలిగా ఉంది కాబట్టి పిల్లలు గట్ట ఆడట్లేదు, కానీ మామూలుగా అయితే చక్కగా ఆడుకుంటారంట ఇక్కడ పిల్లలు. ఆ గ్రౌండ్లోనే ఒక హనుమంతుడి విగ్రహం ఉందన్నమాట, గోల్డెన్ కలర్ హనుమాన్. ఈయన్ని కూడా దర్శనం చేసుకున్నాక ఇంకా లంచ్ తినడానికని వచ్చాము. ఫ్రైడే సాటర్డే సండే అయితే లంచ్ సర్వ్ చేస్తారండి. సో ఆ రోజు పప్పు, అన్నం, ఒక కూర, తర్వాత సాలెడ్, ఇంకా ఒక స్వీట్ పెట్టారు. ఫుడ్ చాలా బాగుంది, బేసిక్ సింపుల్ అనమాట, ఎంత బాగుందో. సో ఇక్కడ బయట ఇలా ఉంటుంది, ఒక గిఫ్ట్ షాప్ ఉంది, ఇదంతా కిచెన్ ఏరియా అనమాట. డివోటీస్ అందరూ కలిపి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఒకసారి కిచెన్ వీడియో తీసుకోవచ్చా అని అడిగాను. సరే అని ఇంకా కిచెన్ వీడియో తీసాను. ఎంత నీట్గా ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగుంది. సో అక్కడికి ఏంటంటే ప్రతి స్టేట్ నుంచి డివోటీస్ వచ్చి ఉంటారండి. 1 వీక్ 1 మంత్ అలాగా. డాలస్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారంట. అండ్ ఇదేంటంటే ఆశ్రమము సింపుల్గా క్యూట్గా ఎంత బాగుందో. ఇక్కడ కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా అక్కడ, ఇక్కడ కూడా ఉన్నాయి, టెంపుల్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో పాటలు, భజనలు, సత్సంగాలు అన్నీ పాడుకోవచ్చు చక్కగా. అండ్ మెడిటేషన్ అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నాకు ఆ రోజు డాలస్ నుంచి ఒక 2-3 వచ్చి పరిచయం అయ్యారు, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనమాట. వాళ్ళు కొంతమంది అయితే 1 వీక్ ఉన్నామన్నారు, కొంతమంది 1 మంత్ ఉన్నామన్నారు. ఇది చిన్న గిఫ్ట్ షాప్ అండ్ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. సో ఇవన్నీ చూసుకున్నాక చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. ఒక 4 అలా అయ్యింది. ఇంకా దగ్గరలోనే ఒకటి ఇది మన గ్రాండ్ క్యానియన్ ఉంది కదా, అలాంటిదే మినీ వర్జన్ అనమాట. సరే ఇది కూడా చూసి వెళ్ళిపోదాం, ఇంత దూరం వచ్చావు కదా అని చూసేసాము. ఓకే అండ్ పర్లేదు, బాగానే ఉంది చూడ్డానికి. అంటే ఇలా గ్రాండ్ క్యానియన్ అంత పెద్దది కాదు, కానీ ఇలా క్యానియన్ లాగా ఉందన్నమాట. ఇక్కడ ఒక 10 minutes జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకుని అయితే వెళ్ళిపోయాము. కానీ మస్ట్ విజిట్ అండి ఈ ప్లేస్. నాకు మళ్ళీ ఛాన్స్ దొరికితే డెఫినెట్గా వస్తాను. అండ్ నాకైతే ఈసారి 1 వీక్ కానీ 10 days కానీ ఉండాలి అని ఉంది. అసలు సిటీ లైఫ్ ఎంత హెక్టిక్గా కేఓస్గా ఉంటుందో, ప్రశాంతంగా ఉండాలి అంటే ఇక్కడికి డెఫినెట్గా రావాలి. మస్ట్ విజిట్ అనే చెప్తాను. ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వెళ్తారు. సో అంత బాగుందన్నమాట. డాలస్ నుంచి వస్తున్నారు అంటే కనుక ఫ్లైట్ తీసుకొని కూడా రావచ్చు. అండ్ డ్రైవ్ ఇష్టం ఉంటే కనుక డ్రైవ్ చేసుకొని కూడా రావచ్చు. అమరీలోలో 6 గంటలు ఆగి ముందు రోజు బయలుదేరి అక్కడ 6 గంటలు డ్రైవ్ చేసుకుని ఆగి మన్నాడు బయలుదేరి మళ్ళీ రావచ్చు. అండ్ ఒకేసారి స్ట్రెచ్ కొట్టేయాలి అంటే పొద్దున్న బయలుదేరితే సాయంత్రం అయితే చేరిపోతారనమాట. సో ఇక్కడ ఇవన్నీ చూసుకొని మేమైతే ఇంకా బయలుదేరి డాలస్కి అయితే వచ్చేసాము. ఆ రోజు సాటర్డే రాత్రి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట హోటల్లో. దాని తర్వాత మన్నాడైతే బయలుదేరి ఇంకా సండే పొద్దునే బయలుదేరాము, ఈవినింగ్ కల్లా చేరిపోయాము. అండ్ ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా పిజ్జా తినేసి రెస్ట్ తీసుకొని మన్నాడు బయలుదేరిపోయాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.